శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరుడు నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా, ఉద్యోగ రీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని చేజార్చుకోకుండా జాగ్రత్త వహించాలి. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నాడు రవితోటి. ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ఆచితూచి అడుగు వేయాలి. ఒకసారి దగ్గర సంబంధం చేద్దాకా వచ్చి మన చుట్టాలు కదా బాగుంది కదా అనుకుంటాం, దూరం వెళ్ళిపోతుంది. అది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించి మన పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏదో విధంగా మనస్పర్ధలు వచ్చి వీడిపోవడం, ఇటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. అయితే ఇటువంటి విషయాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని సొంత నిర్ణయాలు కాకుండా అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. పెళ్ళైన వారు జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటారు. వారి పేరు మీద పెట్టే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబాటుతనంగా ఉంటుంది. ఒక స్థాయికి మించి మనం ఎదగాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. నూతన వ్యాపారం ప్రారంభించి 10 మందిలో మనకు గుర్తింపు ఉండాలి, మన 10 మందిలో గౌరవంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి తప్పుటడుగు వేయడం, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దృఢంగా ఉంటుంది. ఇది చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏం చేసినా సరే అది నెరవేరుతుంది. దశమ స్థానంలో గురువు ఉన్నారు, బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. అయితే కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అయితే అటువంటి విషయాల్లో ఎటువంటి భయాందోళన పెట్టుకోకుండా మీ పని మీరు చేసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారికి ఈ వారం మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. పేరు బెకా తలుచుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం మంచి అభివృద్ధిలోకి రావడం కోసం తల్లిదండ్రులు కష్టపడే ఫలితం ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర మిషన్ స్త్రీలకు దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా కలుసుబడితనంగా ఉంటుంది. కోర్టు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు వీరికి చక్కగా ఉంటుంది. వీరి పేరు మీద చేసే వ్యాపారాలు ఏదైనా సరే ఈ వారం కలుసుబడితనంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య రీత్యా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, అల్సర్ వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగినది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారికి తామర ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా ప్రతిరోజు నువ్వుల నూనెతోటి, ఎందుకంటే నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల శని అనుగ్రహం లభించడం, అదేవిధంగా నరదిష్టి, నరఘోష ఏదైనా ఉంటే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల చాలా వరకు సమస్య పోతుంది. కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. మగవారు సప్తముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమం శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచన పరిపూర్ణంగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి. అటు వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబ సభ్యులను మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. దశమంలో కేతు ఉన్నారు.
ఆధ్యాత్మికంగాను కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలే వస్తుంది. మన అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి. సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులు తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితి గోచరిస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడుగాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.